अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। वन्देऽहं श्रीगुरो श्रीयतःपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां। This is a proposal for a program that can benefit the whole worldwide society of devotees. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల సమాజం ఏదైతుందో ఆ భక్తుల సమాజాన్ని అంతటినీ కూడా దానికి మేలు చేకూర్చేటువంటి ఒక కార్యక్రమానికి ఒక ప్రతిపాదన. The cost is negligible. మరి ఆ కార్యక్రమం చేయడానికి అయ్యే ఖర్చు అసలు ఏమీ లేదని చెప్పుకోవాలి. Easy to implement, దాన్ని అమలు చేయడం చాలా సులభం. non-political, ఇది రాజకీయపరమైనటువంటిది కాదు, non-controversial. ఇది వివాదాస్పదమైనటువంటిది కూడా కాదు, వివాదాస్పదమైనటువంటిది కాదు. Not non-religious. అయితే ఇది అధార్మికమైనటువంటిది, అంటే ధర్మ సంబంధమైనటువంటిది కానిది కాదు. Definitely. You could say supra-religious, beyond the platform of ordinary mundanity. లేదా మీరు దీన్ని సాధారణమైనటువంటి లౌకికత్వానికి అతీతమైనదని చెప్పొచ్చు, లేదా దివ్యమైనటువంటిది, మహాధార్మికమైనటువంటిది అని కూడా చెప్పొచ్చు. The program is that all the members of the Krishna consciousness movement should read all of Srila Prabhupada's books. మరి కార్యక్రమం ఏమిటంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సభ్యులందరూ కూడా శ్రీల ప్రభుపాదలో రచించినటువంటి అన్ని గ్రంథాలని చదవాలి. అదే ఈ కార్యక్రమం. Simple program. చాలా సరళమైనటువంటి కార్యక్రమం. There should be a drive for that. అయితే దీనికోసం ఒక ఉద్యమం లాంటిది చేయాలన్నమాట. Campaign. ఒక ప్రచారం జరగాలి దీనికోసం. There was one of Srila Prabhupada's lectures was titled "Protest Against Degradation, Your Own." శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి ఒక ప్రవచనానికి పేరేమిటంటే పతనానికి వ్యతిరేకంగా నిరసన. అయితే ఎవరి పతనం? మీ పతనమే అని చెప్పి, అది ప్రభుపాదులు వారు ఇచ్చిన ప్రవచనానికి పేరు అన్నమాట. Janma sarthak kari karo upakar. First make your own life successful. జన్మ సార్థక కరి కరో పరోపకార్. మొట్టమొదట మీ జీవితాన్ని విజయవంతం చేసుకోండి, And then work for the benefit of others. తర్వాత ఇతరుల యొక్క ప్రయోజనార్థం పనిచేయండి. Sarthak also means successful. It also means meaningful. సార్థకం అంటే ఏమిటి? విజయవంతం చేసుకోవడం, అలాగే అర్థవంతం చేసుకోవడం అని కూడా అర్థం ఉంది. Actually, at least according to dictionary definition of all accurate translation. అంటే ఈ సార్థకం అనే దానికి ఖచ్చితమైనటువంటి అనువాదం లేదా ఈ నిఘంటు యొక్క నిర్వచనం మనం చూస్తే దాని అర్థం ఇదన్నమాట, విజయవంతం చేసుకోవడం లేదా అర్థవంతం చేసుకోవడం అని. Many devotees are reading Prabhupada's books, but I believe that
many more are not. చాలా మంది భక్తులు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదువుతున్నారు, కానీ అంతకంటే ఎక్కువ మంది చదవడం లేదని నేను అనుకుంటున్నాను. Even after many years, we see some devotees, they're initiated for many years, Brahmin initiated, they never. ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత మనం చూడొచ్చు కొంతమంది భక్తులు వాళ్ళు ఎప్పటికీ దీక్ష తీసుకుని ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది, బ్రాహ్మణ దీక్ష కూడా తీసుకుని ఉంటారు. They never even thought, it seems they never even thought to read all the Prabhupada's books. They don't know. అసలు వారికి జీవితంలో ఏనాడు కూడా ఆలోచనే వచ్చి ఉండదు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలని చదవాలి మనం అని. What's in that? They're really depriving themselves. అసలు ఆ గ్రంథాల్లో ఏముందో వాళ్ళకి తెలియదు అనమాట. ఆ విధంగా తమను తామే నష్టపరుచుకుంటున్నారు వాళ్ళు. Whatever reason it may be, there may be lack of time, Shudra-like mentality. మరి ఎందుకు చదవడం లేదంటే దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు. సమయం లేకపోవడం అయి ఉండొచ్చు, లేదా వారి సూత్ర మనస్తత్వం అయి ఉండొచ్చు. Just interested in earning, working hard, earning money, knowing. వారికి కష్టపడి పని చేయడం, ధనం సంపాదించడం, వాటి మీద ఆసక్తి. Interest in philosophy. వారికి తత్వంపై ఆసక్తి ఉండదు చాలా మందికి. Spending time on the internet, సమయాన్ని ఇంటర్నెట్లో గడుపుతుంటారు, reading websites, లేదా వెబ్సైట్లలో చదువుతుంటారు. books apart from Prabhupada's. శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు కాకుండా ఇతర గ్రంథాలు చదువుతుంటారు. I'm saying that going to various websites or reading other books apart from Prabhupada's are necessarily wrong. That అయితే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు కాకుండా ఇతర గ్రంథాలను చదవడం తప్పని నేను అనడం లేదు, లేదా వివిధ రకాల వెబ్సైట్లను సందర్శించడం కూడా తప్పని నేను అనడం లేదు. ఇక్కడ I also write. That's good. That's a sign of life. మరి నేను కూడా puస్తకాలు రాస్తున్నాను, మరి అది మంచిదే, ఎందుకంటే అది జీవానికి సంకేతం అన్నమాట. These are writing books, but the focus should be on Srila Prabhupada's books. కాబట్టి భక్తులు కూడా గ్రంథాలు రాస్తున్నారు, కానీ ప్రాముఖ్యత అనేది శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలకే ఇవ్వాలి. You can read so many other books, but it's Srila Prabhupada's books that are going to change the world. మీరు ఎన్నో ఇతర గ్రంథాలు చదవచ్చు, కానీ ప్రపంచాన్ని మార్చబోతున్నది మాత్రం శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలే. It's Srila Prabhupada's books which give the solid understanding of Krishna consciousness. కృష్ణ చైతన్యం యొక్క దృఢమైనటువంటి అవగాహననిచ్చేది శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలే. By which we can make positive, practical advancement by reading. మరి ఆ గ్రంథాలను చదవడం ద్వారా మనం చెప్పుకోదగినటువంటి ఆచరణాత్మకమైనటువంటి పురోగతిని సాధించవచ్చు. those books, devotees will get strength మరి ఆ గ్రంథాలను చదవడం ద్వారా భక్తులకు శక్తి లభిస్తుంది, to overcome Maya. దేనికి? మాయను అధిగమించడానికి. They'll get the knowledge of what Maya is, because you can't overcome an enemy unless you must know. If you're facing a powerful enemy, అలాగే అసలు మాయ అంటే ఏమిటో మీకు జ్ఞానం కూడా లభిస్తుంది గ్రంథాలు చదివితే. ఎందుకంటే మీ శత్రువు ఎవరో తెలియకుండా మీ శత్రువుని మీరు అధిగమించలేరు. ఎందుకంటే మీరు ఒక శక్తివంతమైనటువంటి శత్రువుని ఎదుర్కొంటున్నారనేది మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. you have to know what are the tactics, how do they work, how does Maya work. మరి మీరు తెలుసుకోవాలి మాయ అసలు ఎలా పనిచేస్తుంది, మాయ యొక్క జిత్తులు ఏ విధంగా ఉంటాయి, అసలు మాయ యొక్క జిత్తులు ఏ విధంగా పారుతుంటాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. Practical directions also, just to give an example, అలాగే మనకి ఆచరణాత్మకమైనటువంటి దిశానిర్దేశాలు కూడా లభిస్తాయి. ఎలాగంటే ఒక ఉదాహరణకు, seems that many devotees in our movement nowadays don't even know that you're not supposed to eat food cooked by non-devotees. ఎలాగంటే ఉదాహరణకి మన ఉద్యమంలో ఉన్నటువంటి చాలా మంది భక్తులకు ఈ రోజుల్లో అభక్తులు వండినటువంటి ఆహారం తినకూడదు అనేటువంటి విషయం కూడా తెలియదు చాలా మందికి. If you read Srila Prabhupada's books, then you will know. మరి మీరు శ్రీల ప్రభుపాదుల గ్రంథాలు చదివితే అప్పుడు మీకు తెలుస్తుంది. You'll get spiritual strength, you get understanding of the philosophy of Krishna consciousness. మరి మీకు శ్రీల ప్రభుపాదుల గ్రంథాలు చదవడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది,
అలాగే మీకు కృష్ణ చైతన్య తత్వం గురించినటువంటి అవగాహన లభిస్తుంది. of the mission of Chaitanya Mahaprabhu, the mission of Srila Prabhupada. చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యం ఏమిటి, అలాగే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క లక్ష్యం ఏమిటి, ఉద్యమం ఏమిటి అనేది కూడా మనకు అర్థమవుతుంది. That inspiration and spiritual life. అలాగే మీకు మీ ఆధ్యాత్మిక జీవితంలో స్ఫూర్తి లభిస్తుంది. Devotees say they're not feeling inspiration in spiritual life. కొన్నిసార్లు భక్తులు అంటుంటారు తమ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో స్ఫూర్తి లభించడం లేదు అని. వాళ్ళు అంటుంటారు అంతా కూడా యాంత్రికంగా అయిపోతుంది మా జీవితం అని. కానీ మీరు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదివినట్లయితే మీకు స్ఫూర్తి లభిస్తుంది. అలాగే ఆ గ్రంథాలను వితరణ చేయాలనేటువంటి స్ఫూర్తి మీకు లభిస్తుంది. అలాగే కృష్ణ చైతన్యం ప్రచారం చేయాలనేటువంటి స్ఫూర్తి కూడా లభిస్తుంది మీరు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదివితే. అంతేకాకుండా మీరు శ్రీల ప్రభుపాదుల వారితో సన్నిహిత సంబంధాన్ని అనుభూతి చెందుతారు. మనం తరచుగా చూసేది ఏమిటంటే భక్తులు శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుల నుండి శ్రీల ప్రభుపాదుల వారి కథలు కొన్ని చెప్పమని అడుగుతూ ఉంటారన్నమాట. You'll feel closeness. The closeness that comes, just like the closeness that comes from a mother to a child. Why? కానీ మీకు ఈ సాన్నిహిత్యం అనేది మీరు అనుభూతి చెందవచ్చు. ఎలాగంటే తల్లి నుండి ఒక బిడ్డకు అందేటువంటి సాన్నిహిత్యం అలాంటిది మనకు లభిస్తుంది అనమాట. How is that closeness? How is that relationship? మరి ఏమిటా సాన్నిహిత్యం, ఏమిటా సంబంధం? The mother is giving with affection and the child is receiving. మరి తల్లి ఎంతో ఆప్యాయతతో ఇస్తుంటుంది, బిడ్డ దానిని స్వీకరిస్తుంటుంది. With a sense of dependence. అంటే తల్లిపై ఆధారపడడం అనేటువంటి భావన అక్కడ ఉంటుంది బిడ్డకు. So Srila Prabhupada's most valuable gift is his books. మరి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అత్యంత విలువైనటువంటి బహుమానం ఏమిటంటే ఆయన యొక్క గ్రంథాలు. Which he gives with strong desire to benefit everyone who reads them. So those. మరి ఆ గ్రంథాలను శ్రీల ప్రభుపాదుల వారు ఎలా ఇచ్చారంటే ఇతరులకు ప్రయోజనం చేకూర్చాలనేటువంటి దృఢమైనటువంటి కోరికతో మనకి ఇచ్చారన్నమాట. To read them, they get the mercy from Srila Prabhupada. కాబట్టి ఎవరైతే ఆ గ్రంథాలను చదువుతారో వారు శ్రీల ప్రభుపాదుల వారి నుండి కృపను పొందుతారు. You can appreciate what he's giving to you. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే మీకు ఇచ్చారో దాన్ని మీరు హర్షించగలుగుతారు మీరు ఆ గ్రంథాలు చదివితే. అలాగే శ్రీల ప్రభుపాదుల వారితో మనం సాన్నిహిత్య భావాన్ని కూడా అనుభూతి చెందవచ్చు. శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే నా గ్రంథాలను చదవండి అని చెప్పారు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చదవడం ద్వారా మనం ఆయన గురించి తెలుసుకోవచ్చు. It's a very simple program which will not only individually give the members strength but మరి ఇది చాలా సరళమైనటువంటి కార్యక్రమం. ఇది సభ్యులకు వ్యక్తిగతంగా శక్తిని ఇవ్వడం మాత్రమే కాకుండా give the whole movement strength to withstand Maya. మొత్తం ఉద్యమానికే ఇది శక్తినిస్తుంది మాయను ఎదుర్కోవడానికి. To take on the demoniac atheistic civilization. అలాగే ఈ ఆసురికమైనటువంటి ఈ నాస్తిక నాగరికతను ఎదుర్కోవడానికి కూడా మనకి శక్తినిస్తుంది. If you didn't know it's a demoniac atheistic civilization and that we're supposed to be taking it on, then you've been reading Srila Prabhupada's books. ఒకవేళ మనకు ఇది ఆసురికమైనటువంటి నాస్తిక నాగరికత అని మనం దీనిని ఎదుర్కోవాలని మీకు తెలియకపోతే దాని అర్థం మీరు శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవడం లేదనే. కాబట్టి ఆ స్పష్టత మీకు లభిస్తుంది ఆ గ్రంథాల నుండి. అది మీకు శక్తిని ఇస్తుంది, అలాగే మీకు ఎంతో లోతైనటువంటి అవగాహనని ఇస్తుంది. Insight. When deviations arise, which they inevitably, regularly do,
that devotees will recognize that and not be bewildered. అలాగే ఎప్పుడైతే మరి ఆ, ఈ ప్రచారంలో లేదా ఉద్యమంలో తప్పుదారి పట్టినప్పుడు, ఎందుకంటే జరుగుతూ ఉంటుంది కాలక్రమంలో అనేకమైనటువంటి అపసిద్ధాంతాలు అనేవి వస్తుంటాయి, తరచుగా వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో భక్తులు వాటిని గుర్తించగలుగుతారు, వాటి చేత భ్రమకు గురవ్వకుండా ఉంటారు గ్రంథాలు చదవడం ద్వారా. By that. And we often hear about putting Srila Prabhupada in the center. మనం తరచుగా వింటూ ఉంటాం శ్రీల ప్రభుపాదుల వారిని మనం కేంద్రంగా చేసుకోవాలి అని. Doing so will put Srila, reading, if all the devotees read Srila Prabhupada's books, then that will... మరి అది ఎలా జరుగుతుందంటే భక్తులందరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదివితే అప్పుడు మనం శ్రీల ప్రభుపాదుల వారిని మధ్యలో అంటే కేంద్రంగా చేసుకున్న వాళ్ళం అవుతాం. put Srila Prabhupada in the center in the best way. లేదంటే శ్రీల ప్రభుపాదుల వారిని చక్కగా ఒక వ్యాసాసనంపై ఉంచి ఆయన చుట్టూ మనం గుండ్రంగా నాట్యం చేయొచ్చు, అది మంచిదే. You can put the Vyasasana in the center, dance around it, that's very good, but putting Srila Prabhupada's instructions in the center is... కానీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉపదేశాలను కేంద్రంగా చేసుకోవడం, ఆయన యొక్క గ్రంథాలను కేంద్రంగా చేసుకోవడం, his books in the center is the best way to keep Srila Prabhupada in the center of this movement. అది శ్రీల ప్రభుపాదుల వారిని ఈ ఉద్యమంలో కేంద్రంగా చేసుకోవడానికి శ్రేష్టమైనటువంటి విధానం అన్నమాట. So individuals can take it up. కాబట్టి వ్యక్తులందరూ ఈ కార్యక్రమాన్ని స్వీకరించవచ్చు. Leaders can encourage followers who are leaders, obviously. అలాగే నాయకులు ఎవరైతే ఉన్నారో వారు అనుచరులను ప్రోత్సహించవచ్చు. మరి ఎవరు నాయకులు? Gurus are leaders. మరి గురువులు ఎవరైతే ఉన్నారో వారు నాయకులు. Those who are officially giving initiation. ఎవరైతే అధికారికంగా దీక్షనిస్తున్నారో వారు నాయకులు. They can stipulate that at least those who went through the horrors of mundane education. కాబట్టి ఆ గురువులు వాళ్ళు నిర్దేశించవచ్చు, కనీసం ఎవరైతే ఈ లౌకిక విద్యా విధానం అనేటువంటి ఈ దారుణం గుండా ప్రయాణం చేశారో, At least they know how to read, so they can. కాబట్టి వాళ్ళు అంత దారుణమైనటువంటి జీవనం గుండా వచ్చారు కాబట్టి కనీసం వాళ్ళు చదవడం నేర్చుకుని ఉంటారు. They can read Srila Prabhupada's books. కాబట్టి వాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చదవచ్చు, ఎవరైతే లౌకిక విద్యను అభ్యసించారో వారు. They can stipulate that before taking initiation. You should. కాబట్టి గురువులు ఒక నియమం విధించవచ్చు అన్నమాట. దీక్ష స్వీకరించడానికి ముందుగా I made that a stipulation. మీరు ఖచ్చితంగా కొన్ని గ్రంథాలు చదవాలని నేను ఆ నియమాన్ని విధించాను. Those who want to be initiated by me into the teachings of Srila Prabhupada, they should. ఎవరైతే నా ద్వారా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనలలోకి దీక్షను పొందాలనుకుంటున్నారో Read up to a certain level. వాళ్ళు ఖచ్చితంగా ఒక స్థాయి వరకు చదవాలనేది నా నియమం. The leaders, temple presidents, congregational leaders, అలాగే ఇతర నాయకులు, మందిరాధ్యక్షులు, అలాగే బయట నుంచి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నాయకులు, parents are leaders of their children. అలాగే తల్లిదండ్రులు వారు తమ పిల్లలకు నాయకులు. Sit with their children, teach them how to read. మరి వాళ్ళు తమ పిల్లలతో కలిసి కూర్చుని వారికి ఎలా చదవాలో నేర్పించవచ్చు. The young children, teach them how to read by reading Srila Prabhupada's books. మరి ఎవరైతే యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళు నేర్పించవచ్చు ఎలా చదవాలనేది. Anyone who takes it up is a leader. Everyone. మరి ఈ కార్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారందరూ కూడా నాయకులే. Encourage everyone else to read those books. మరి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవమని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించవచ్చు. More and more start to do so, it will have a snowball effect. మరి ఎంత ఎక్కువగా మనం ఈ కార్యం చేస్తామో శ్రీల ప్రభుపాదుల వారిని చదవడం, ఇది ఎలాగంటే ఒక మంచు బంతి డొల్లుకుంటూ వెళ్ళినట్టుగా. మంచు బంతి డొల్లుకుంటూ వెళితే ఏమవుతుంది? అదేం చేస్తుంది? ఇంకా మంచుని పోగు చేసుకుంటూ బంతి పెద్దదవుతుంటుంది అనమాట. ఆ విధమైనటువంటి ప్రభావం కలుగుతుంది. That means because there are snowballs in Bhimavaram, but అయితే భీమవరంలో ఉన్న వాళ్ళకి దాని గురించి తెలియదు, ఎందుకంటే ఇక్కడ మంచు బంతులు ఉండవు అని చెప్పి అంటున్నారు. anyway, it's what will we say? An ever increasing effect.
సరే, ఏమైనప్పటికీ ఏం చెప్పాలి అంటే ఎప్పుడు వృద్ధి చెందుతూ ఉండేటువంటి ఒక విధానం అన్నమాట. Geometric progression. దీన్ని జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారు. అంటే పరిమాణ రీత్యా వృద్ధి చెందుతూ ఉండడం అని. Something like that. So it's just a matter of deciding to do so. కాబట్టి ఆ విధంగా చేయాలని నిర్ణయించుకోవడమే తరువాయి అన్నమాట. Then making a habit of doing అలాగే ఆ విధంగా చేయడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. so daily. And it's good also to fix a time. If I should read all of Srila Prabhupada's books. అలాగే మనం ఒక సమయాన్ని నిర్దేశించుకోవడం కూడా మంచిదే. ఏమిటంటే నేను శ్రీల ప్రభుపాదుల ద్వారా గ్రంథాలని చదవాలి, ఇంతకాలంలో నేను పూర్తి చేయాలి అని చెప్పి ఒక పరిధిని విధించుకోవడం మంచిదే. Within a certain time. Otherwise, Maya always suggests other things that are more important that we can do. లేదంటే ఏమవుతుంది, మాయ మనం చేయగలిగిన వాటికంటే ఇంకా ముఖ్యమైనటువంటి కార్యాలు ఏవో చేయమని చెప్పి మనకి సలహా ఇస్తూ ఉంటుంది. Like feeding the dog or other things. ఎలాగంటే బయటికి కుక్కలను తీసుకొని వాటికి తిండి పెట్టడానికి తీసుకెళ్లడం, ఇలాంటివి అన్నమాట. I saw here at the back. నేను ఇక్కడ చూశాను వెనక పక్కన. There's this big rich man with a huge house. He's serving his dog. ఇక్కడ చాలా పెద్ద ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు తన కుక్కకు సేవ చేస్తూ ఉన్నాడు. What Prabhupada said, instead of serving God, he should be doing puja at this time of the morning. ఖచ్చితంగా శ్రీల ప్రభుపాదులు ఏదైతే చెప్పారో అదే. అంటే భగవంతుడిని సేవించడం మానేసి ఈ సమయానికి అతడి ఇంట్లో చక్కగా పూజ చేసుకోవాల్సినటువంటి సమయం అది. Fathers must have been doing puja. ఎందుకంటే అతడి పూర్వీకులందరూ కూడా ఈ సమయంలో పూజ చేసి ఉండేవారు. But instead of serving God, he's serving his dog. కానీ అతడు భగవంతుడిని సేవించడానికి బదులు తన కుక్కను సేవిస్తున్నాడు. Bringing the food, bringing the water. కుక్కకి ఆహారం తేవడం, కుక్కకి నీళ్లు తేవడం, ఇలా. So there's always something more important to do. కాబట్టి ఎల్లప్పుడూ కూడా చేయడానికి ఇంకా ముఖ్యమైనవి ఏవో ఉంటాయి కొన్ని కార్యాలు. There isn't, actually. కానీ వాస్తవానికి ఇంతకంటే ముఖ్యమైనటువంటి కార్యం మరి ఏది కూడా లేదు. Actually, there's nothing more important. వాస్తవానికి దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటి కార్యం ఏది లేదన్నమాట. To read the books, you'll understand there is nothing more important. మరి ఎప్పుడైతే మీరు గ్రంథాలు చదువుతారో అప్పుడు మీకు అర్థమవుతుంది అంతకంటే ముఖ్యమైన కార్యం మరి ఒకటి లేదని. Or anything of any importance, actually. అసలు వాస్తవంగా చెప్పాలంటే ప్రాముఖ్యత కలిగినది ఏది లేదని మనకు అర్థమవుతుంది. Krishna consciousness, everything else is superficial. Once you అంటే కృష్ణ చైతన్యం తప్ప మిగిలినవన్నీ కూడా అన్ని కూడా పై సొబగులే అంతే. stop, you won't want to stop. ఒకసారి మీరు ప్రారంభించిన తర్వాత మీరు ఆపాలని అనుకోరన్నమాట. That experience with many devotees. Tell them you have to read up to the second canto of Bhagavatam. నాకు అనుభవం ఉంది. నేను ఎంతో మంది భక్తులకు చెప్తూ ఉంటాను ఏమిటంటే మీరు దీక్ష స్వీకరించాలంటే ఖచ్చితంగా భాగవతం 2వ స్కందం వరకు చదవాలని చెప్తాను నేను. వాళ్ళు ఎన్నో సాకులు చెబుతూ ఉంటారు చదవడానికి. Sometimes after years they eventually agree to do it, and then when they start they say, "Oh, it's so wonderful." కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా చదవడం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళు అంటారు, ఓ ఎంతో అద్భుతంగా ఉంది ఇది అని చెప్పి. They want to go on and read more and more. అప్పుడు వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఎక్కువ చదవాలనుకుంటారు. It just gives us a completely different dimension in us. ఎందుకంటే అది మనకి పూర్తిగా ఒక భిన్నమైనటువంటి దృక్పథాన్ని మనకు కలిగిస్తుంది అనమాట. Otherwise, అంటే ఆధ్యాత్మిక జీవితంలో if we don't know why we're doing what we're doing, then we must. లేకపోతే మనం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలియకపోతే ఆధ్యాత్మిక జీవితంలో be doing it on the basis of sentiment. అప్పుడు మనం చేసేదంతా కూడా ఏదో భావుకత ఆధారంగా చేస్తూ ఉంటాం అంతే. Which is not substantial. మరి ఆ భావుకత ఆధారంగా చేయడం అంటే అదేమి చెప్పుకోదగినటువంటి విలువ కలిగినది కాదన్నమాట. Means we can't advance very clearly. అంటే మనం చాలా స్పష్టంగా పురోగతి చెందలేము. We can't advance very properly if we're not interested in the philosophy of Krishna consciousness. మనం కృష్ణ చైతన్య తత్వంలో ఆసక్తి కలగకపోతే అప్పుడు మనం సక్రమంగా ముందుకు సాగలేం. So another point is that మరి మరొక విషయం ఏంటంటే Srila Prabhupada's disciples are mostly, well, they're all in the
last phase of their lifespan unless శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులందరూ కూడా ఎక్కువ శాతం మంది వారి జీవితాల్లో చివరి దశలో ఉన్నారు. they live to be exceptionally long lives. వాళ్ళు ఏదన్నా అరుదుగా చాలా సుదీర్ఘకాలం జీవిస్తే తప్ప దాదాపుగా అందరూ కూడా చివరి దశలోనే ఉన్నారు. So the next generation of devotees is coming in, మరి తర్వాతి తరం భక్తులు వస్తున్నారు ఇప్పుడు. and it'll be your duty to, as most of you here haven't come to that level of commitment yet. మరి ఇదని మీ అందరి యొక్క కర్తవ్యం. అయితే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఇంకా ఆ స్థాయి నిబద్ధత మీకు లేదనుకోండి. Those of you who have, it'll be your duty to transmit the parampara. అని ఎవరైతే ఆ నిబద్ధతను స్వీకరించారో అది మీ కర్తవ్యం. ఏమిటంటే ఈ ఈ పరంపరను ముందు తరాల వారికి అందించడం అనేది మీ యొక్క బాధ్యత. What are you going to give? మరి మీరు ఏమి ఇవ్వబోతున్నారు ముందు తరాల వాళ్ళకి? If you don't know what the teachings of the parampara are, or you don't, అసలు పరంపర యొక్క బోధనలు ఏమిటో మీకు తెలియకపోతే, you haven't very deeply gone into them, you haven't yourself gone to the trouble of becoming acquainted with the teachings of the parampara. లేదా స్వయంగా మీరే పరంపర యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని లోతుగా తెలుసుకోవాలనేటువంటి తపస్సును మీరు స్వీకరించి ఉండకపోతే, Received through the founder Acharya Srila Prabhupada. ఏదైతే మనకి సంస్థాపకాచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి నుండి మనం పొందామో వాటి గురించి మనకే సరైన అవగాహన లేకపోతే Acharya Visva. And what are you going to give others if you అప్పుడు మీరు ఇతరులకేమి ఇవ్వగలరు? only have some light sentiments? That's all you can give. And then you మీ వద్ద ఏవో కొన్ని తేలికపాటి భావుకతకు సంబంధించిన ఏవో కొన్ని భావనలు మాత్రమే ఉంటే అవి మాత్రమే మీరు ఇవ్వగలిగితే won't be a strong link in the parampara. అప్పుడు మీరు ఈ పరంపరలో ఒక దృఢమైనటువంటి లంకిగా పనిచేయలేరు. అప్పుడు మీరు In the parampara, then everything will become very weak. అప్పుడు ఈ పరంపరలో ఉన్న ప్రతిదీ కూడా చాలా బలహీనం అయిపోతుంది. So we can usher in this a quiet revolution. కాబట్టి మనం కోరుకోవచ్చు ఒక ఎలా చెప్పొచ్చు అంటే అది చాలా శాంతియుతమైనటువంటి విప్లవంగా చెప్పుకోవచ్చు మనం దీన్ని. So the cost is negligible. That means అందుకే నేను చెప్పాను ఇందులో పెద్దగా ఖర్చు ఏమీ లేదని అన్నాను. all you have to do is buy Prabhupada's books. మీరు చేయవలసిందల్లా శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలను కొనుక్కోవడమే. Hopefully all the devotees, they should have all of Prabhupada's books anyway. మరి ఆశాజనకమైన విషయం ఏంటంటే మనం ఆశించవచ్చు భక్తులందరూ కూడా, అంటే ఎవరైతే భక్తులని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలన్నింటినీ కూడా కలిగి ఉండాలి ఏదో ఒక విధంగా. If you don't get them, every initiated devotee should have at least one full set of all of Srila Prabhupada's books. ప్రతి దీక్ష స్వీకరించినటువంటి భక్తుని వద్ద కనీసం ఒక సెట్ శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలన్నీ కూడా ఉండాలి. In his home, if he's living in a home. అంటే వారి ఇంట్లో, ఒకవేళ వాళ్ళ ఇంట్లో జీవించేవారైతే. This can only be auspicious. ఇది కేవలం శుభాన్ని చేకూరుస్తుంది ఈ పని. Nothing bad can come from it. Only దీని నుండి నష్టం ఏది కూడా రాదు, అసలు అమంగళం అనేది జరగదు దీని వలన. most auspiciousness can come from it. అత్యంత శుభం మాత్రమే కలుగుతుంది కార్యం చేయడం ద్వారా, శ్రీల ప్రభుపాదుల ద్వారా గ్రంథాలను కలిగి ఉండడం ద్వారా. Also, listening to Srila Prabhupada's lectures now. అలాగే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రవచనాలను వినడం. Widely available, cheaply. ఇప్పుడు అవి చాలా విస్తృతంగా అందుబాటులోకి వచ్చేసాయి, చాలా చవకగా. In one DVD, they all come up to. In 3 DVDs, so you can get them. అంటే ఈ ప్రవచనం ఇచ్చే నాటికి చెబుతున్నారు అంతా కూడా ఒక డివిడీలో లేదా 3 డివిడీల్లో మొత్తం అన్ని మీరు పొందవచ్చు అన్నమాట ప్రవచనాలన్నీ. Set of DVDs of all of Srila Prabhupada's lectures, conversations that have been recorded. శ్రీల ప్రభుపాదుల యొక్క ప్రవచనాలు అలాగే ఆయన యొక్క సంభాషణలు ఏవైతే రికార్డింగ్ చేయబడ్డాయో అవన్నీ కూడా మనం పొందొచ్చు. So that's something I'm promoting wherever I go. మరి నేను వ్యక్తిగతంగా నేను ఎక్కడికి వెళితే అక్కడ దీనిని నేను ప్రచారం చేస్తూ ఉంటాను ఈ విషయాన్ని. Take this and listen to this. నేను ఎక్కడికి వెళితే అక్కడ నేను ఈ ప్రవచనాలు ఇవన్నీ కూడా వింటూ ఉంటాను. Then you'll hear how Srila Prabhupada was
preaching. అప్పుడు మీరు వినగలుగుతారు ఏ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారం చేశారనేది. You'll hear in Srila Prabhupada's voice his మీరు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గొంతు కూడా మీరు వినొచ్చు అన్నమాట. sense of urgency. అంటే ఆయన ఎంత అత్యవసర స్థితిలో ఉన్నాం అనేటువంటి భావనతో మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. To communicate Krishna consciousness. అంటే ఈ కృష్ణ చైతన్యాన్ని అవతల వారికి అందించాలి, ఇది చాలా అత్యవసర పరిస్థితి అనే భావన మీకు తెలుస్తుంది అనమాట. This is suggestion. కాబట్టి ఇది నా సలహా. And make it a campaign. దీనిని మీరు ఒక ఉద్యమంగా మార్చొచ్చు. This is more for the world of ISKCON than, well, it's for all you who are present here also. మరి ఇది ఈ ఉద్యమం ముఖ్యంగా ఇస్కాన్ ప్రపంచానికి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. Best advice I can give. మరి ఇది నేను ఇవ్వగలిగినటువంటి చాలా శ్రేష్టమైనటువంటి సలహా. Interestingly, we see that nowadays, at least among Indians, when people come newly to our movement, ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనం చూసేది ఏమిటంటే, కనీసం భారతీయుల్లో మనం చూడొచ్చు, ఎప్పుడైతే జనం కొత్తగా మన ఉద్యమానికి వస్తారో we try to do is get them to chant, get them మొట్టమొదటి విషయం మనం ఏం ప్రయత్నం చేస్తాం కొత్తగా వచ్చిన వాళ్ళకంటే వారితో జపం చేయించడానికి మనం ప్రయత్నం చేస్తాం. to tell them to chant. But we don't see that Prabhupada did that actually. కానీ వాస్తవానికి ప్రభుపాదుల వారు ఆ విధంగా చేసినట్టు మనం ఇక్కడ చూడం. He spoke to them the philosophy. శ్రీల ప్రభుపాదుల వారు వాస్తవంగా వారితో తత్వాన్ని మాట్లాడేవారు కొత్తగా వచ్చిన వారితో. And then he asked them to read the books. ఆ తర్వాత ఆయన గ్రంథాలను చదవమని అడిగేవారు. And associate. Of course, it's not that he banned them from chanting. అలాగే భక్తులతో సాంగత్యం చేయమని అడిగేవారు. అయితే అలాగని ఆయన కొత్తగా వచ్చిన వారిని జపం చేయకుండా నిషేధించారని ఏమి కాదు. He wanted people to understand teachings, primarily of Bhagavad Gita. కానీ ఆయన జనులందరూ కూడా ఈ బోధనలను, ముఖ్యంగా భగవద్గీత యొక్క బోధనలను అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నారు. And then obviously the other books also. అలాగే ఆయన పుస్తకాలను కూడా ఇచ్చేవారు వారికి. So that's it. Hare Krishna. కాబట్టి అంతే. హరే కృష్ణ. Hare పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. संसार दावानल निरलोका प्राणाय कारुण्य घना घनात्यं सकलन गुणार्णवस्य वन्दे गुरश्री चरणारविन्दम्.